వెస్ట్ వర్జీనియాలో చాలా అమేజింగ్ థింగ్స్ చేసాం. ఇది చూడండి, ఈ వాటర్ ఫాల్ అనుకోకుండా లాస్ట్ మినిట్ వచ్చాం. నీకు सेलिब्रिटी हमने बोला लाफूड है उन्होंने बोला सेलिब्रिटी हमने बोला लाफूड है उसका दिल टूट गया అందరికి క్వశ్చన్ ఎంత అయింది అని. సో మా మొత్తం డిన్నర్ ఖర్చు అయింది. అమెరికా ఇండిపెండెన్స్ డే ఇవాళ. సో హ్యాపీ అమెరికన్ ఇండిపెండెన్స్ డే. మేమందరం జిప్ లైనింగ్కి వెళ్తున్నాం. గురించి అమెరికన్ ఇండిపెండెన్స్ అని చెప్దాం అనుకుంటున్నారా? ఎస్. అంటే మరి ఇండియాకి అమెరికాకి కోరిలేషన్ చెప్పండి. ముఖ్యంగా అండి, ఇక్కడ జరిగిన రెవల్యూషను, అమెరికన్ రెవల్యూషను జార్జ్ వాషింగ్టన్ నాయకత్వంలో జరిగింది. డెమోక్రసీకి గట్టి పునాది ఏర్పడింది. ఎందుకంటే ఇక్కడ నాయకులంతా కూడా చాలా బెంజమిన్ ఫ్రాంక్లిన్ కానీ పెద్ద పెద్ద నాయకులంతా కూడా ఉన్నారు. రూజ్వెల్ట్ కానీ సో వీళ్ళంతా మంచి పునాది క్రియేట్ చేశారు. అందరూ ఈక్వల్, ఆల్ మెన్ ఆర్ క్రియేటెడ్ ఈక్వల్ అని. సో దీనివల్ల ఏమైందంటే మిగతా డెమోక్రసీస్కి, అంటే మిగతా ఫ్రెంచ్ రెవల్యూషన్ కానీ, సో 1776 జూలై 4న అమెరికా ఇండిపెండెన్స్ వచ్చింది. 1789లో ఫ్రెంచ్ రెవల్యూషన్ అయింది. అప్పుడు ఉన్న కింగ్ని, క్వీన్ని వాళ్ళు దించేసి లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అని 3 ఫౌండింగ్ ప్రిన్సిపల్స్. లిబర్టీ అంటే ఫ్రీడమ్, ఈక్వాలిటీ అంటే అందరూ ఒకటే, రంగు, భాష భేదం ఇవన్నీ కులం మతం లేకుండా ఆల్ సిటిజన్స్ ఆర్ ఈక్వల్. ఫ్రెటర్నిటీ అంటే యూనివర్సల్ బ్రదర్హుడ్. ఈ 3 ప్రిన్సిపల్స్, ఈ 2 డెమోక్రసీకి నాందయ్యాయి. గో అహెడ్. అండ్ దానివల్ల ఏమైందంటే మిగతా డెమోక్రసీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో కూడా మన కాన్స్టిట్యూషన్ తయారు చేసేటప్పుడు అమెరికన్ కాన్స్టిట్యూషను, బ్రిటిష్ కాన్స్టిట్యూషను అన్ని కలిపి తయారు చేశారు. సో అంటే ప్రపంచంలో ఉన్న డెమోక్రసీస్కి అన్నిటికీ కూడా మన దేశం కానీ పెద్ద దేశం కాబట్టి ఇక్కడ డెమోక్రసీస్ ఎప్పుడు ఇన్స్పిరేషన్గా నిలుస్తాయి. ముఖ్యంగా అందరికీ స్వేచ్ఛ, స్వాతంత్రాలు ఇచ్చి మనుషులందరూ ఈక్వల్ అని చెప్పింది ఈ రెవల్యూషన్. సో అందుకని హ్యాపీ ఇండిపెండెన్స్ డే. మనం అంతా కలిసిమెలిసి హ్యాపీగా ఉండాలి. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇండియా లార్జెస్ట్ డెమోక్రసీ, అమెరికా మోస్ట్ పవర్ఫుల్ డెమోక్రసీ. మేమిద్దరం వీఆర్ పార్ట్ ఆఫ్ బోత్ అమేజింగ్ కంట్రీస్ కాబట్టి వీఆర్ రియలీ ప్రౌడ్. సో హ్యాపీ ఇండిపెండెన్స్ డే గైస్. సో హ్యాపీ ఇండిపెండెన్స్ డే గైస్. జూలై 4th అమెరికా ఫ్లాగ్ ఏంటంటే ఒరిజినల్గా 13 స్టేట్స్ అన్నమాట. 13 ఉంటాయి అవి. 1, 2, 3, 4, 5, 6 ఇక్కడ తప్పు ఉందేమో. ఒరిజినల్గా 13 లైన్స్ ఉంటాయి అనుకుంటాను. నేను కూడా తప్పు చెప్తే క్షమించండి. 50 స్టేట్లు, 50 స్టేట్స్ అమెరికా కాబట్టి ఇది మన కంట్రీ అమెరికా ఫ్లాగ్. సో ఇక్కడ రిసార్ట్కి వచ్చామాట. ఇక్కడ అడ్వెంచర్స్ టు ద గో అని కిడ్స్ అందరూ వచ్చారు జిప్ లైనింగ్ అవి చేయడానికి. అడ్వెంచర్స్ ఆఫ్ ద గార్జ్. ఓకే, అది. సో రూరల్ అమెరికా మీకు ఆల్రెడీ నేను చూపించాను. చూడండి ఎంత లష్గా గ్రీన్గా ఉందో. మేము ఇప్పుడేమో అనుష్క వాళ్ళు జిప్ లైనింగ్ చేస్తున్నారు. ఆ జిప్ లైనింగ్ ఎక్కడ చేస్తున్నారో అక్కడికి నడుచుకొని వెళ్తున్నాం. పార్క్ కొంచెం దూరంలో తీసాం కాబట్టి. సో అది విషయం. హ్యాపీ జూలై 4th అమెరికన్ ఇండిపెండెన్స్ డే. అమెరికన్ ఇండిపెండెన్స్ డే అయితే హ్యాపీ జూలై 4th ఆళ్ళకి చెప్తున్నాం. ఎందుకంటే మనం అమెరికాలో ఉంటున్నాం కాబట్టి. అబ్బో. సో ఇక్కడ అన్ని రకాల అడ్వెంచర్స్ ఉన్నాయి చూసారు కదా. హాఫ్ డే రాఫ్టింగ్ ట్రిప్, జిప్ లైన్, రౌండవు. చూద్దాం ఏముందో. నడుస్తున్నాం ఇంకా. ఓకే, వీళ్ళందరూ జిప్ లైనింగ్ చేస్తున్నారు. అనుష్క, ఆర్ యు ఎక్సైటెడ్? శివ, జిప్ లైనింగ్ గురించి చెప్పేమన్నా? జిప్ లైనింగ్ ఇది ట్రీ టాప్ జిప్ లైనింగ్. ఎన్ని మైల్స్? ఇది ఆల్మోస్ట్ 10 different zip lines. ఒక ట్రీ నుంచి ఇంకో ట్రీ వే హైయర్. అండ్ దెన్ దెర్ ఆర్ లైక్ 4 bridges, 2 table tops where we are going to take a turn and మీరు చేసేది ఎంత లెంత్? ఇది మేబీ ఒక 2 miles అంత ఉంటుంది మొత్తం కలిపి, డిస్టెన్స్ అంతా కలిపి క్రాస్. దెర్ ఇస్ అనదర్ జిప్ లైన్ కాల్డ్ గ్రావిటీ. అది వేరే వాళ్ళు వెళ్ళారు. ఓకే, అదేంటంటే ఒక మౌంటైన్ టాప్ నుంచి ఇంకో మౌంటైన్ టాప్, అది 65 miles స్పీడ్ వెళ్తుంది. బట్ లైక్ దట్స్ అబౌట్ 3 stops or 4 stops అదే. ఆయన ఇన్స్ట్రక్టర్, ఆయనేమో ఇన్స్ట్రక్టర్. దానికి టోపీ కూడా వేసుకుంటారు. అనుష్క గోపురం తీసుకురాలేదా? గోపురం తెస్తే లైవ్ చేయొచ్చు కదా పెట్టుకొని. ఇక్కడ పెట్టేస్తాను మా గోపురం ఇక్కడ గడ్డికి పెట్టచ్చు. మా బ్యాండ్ కూడా ఉంది. సర్లే.
and I'm gonna adjust it back to that piece of zip. సో మొత్తం టై చేస్తాను. Check the desk and they might be able to help you down in there. On this tour, we do not, but on others, we సరిగ్గా ఆల్ సెట్. Just like hopefully like I don't die, but like ఐ హోప్ యూ వోంట్ డై యాజ్ వెల్ మ్యాన్. No, you have fun. Trust me. ఇప్పుడే శివ చెప్పినట్టు 3 డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ డిఫికల్టీ ఉన్నాయి. అనుష్క ఏమో ట్రీ టాప్ తీసుకుంది, అంటే ఎన్నో బ్రేక్స్తోని మనమే ఆటో బ్రేక్ చేసి ఒక ట్రీ నుంచి ఒక ట్రీకి, ఇదేమో మ్యాక్సిమం 40 మైల్స్ వరకు వెళ్తుంది. ఇంకోటి ఉంది గ్రావిటీ అని, అదేమో పూర్తిగా 65 మైల్స్ వరకు వెళ్తుంది. అనుష్క ఏమో ట్రీ టాప్ చేసింది. సో సీనరీ అంతా బ్రహ్మాండంగా ఉంది, దానికి చాలా నచ్చింది. ఒక శాంపుల్ బిట్ అయితే చూపిస్తున్నాం ఎలా ఉంది జిప్ లైనింగ్ అని, అది విషయం. ఒక చిన్న శాంపుల్ చూపిస్తున్నాం కదా, అంతే. How was the zip line? Good. You liked it? Yeah. How high was it? They said it was like 300, 400 feet. I don't know. Okay. So and how many stops did you make? A lot. We just went on like 10 different. Did you love it though? Yeah. Awesome. So July 4th కిడ్స్ అందరూ జిప్ లైనింగ్ చేస్తున్నారు. సో మేము ఇక్కడికి వచ్చి ఈ క్లబ్లో ఎంజాయ్ చేస్తున్నాం అన్నమాట. సో బియర్స్ అవి తెచ్చుకొని ఎక్కడ కూర్చున్నాం, బయట ఇక్కడ రెడీ. Happy Independence Day, the July 4th celebrations to the United States of America. ఇంత మంచి దేశానికి వచ్చిన మాకు, ఈ దేశం మాకు ఇచ్చిన అవకాశానికి మేము సదా రుణపడి ఉంటాం. ఈ సందర్భంగా నా కర్మ భూమి ఎంతో అందమైన దేశము, నా ఇల్లు అందులో నా అందమైన ప్రదేశము. హై హై నా సా మీరంగా, ఓయ్ హోయ్ నా సా మీరంగా, హై హై నా సా మీరంగా, హోయ్ హోయ్ నా సా మీరంగా. సూపర్. జై తెలుగు. ఏం బాడినో శ్రామబాయ్. ఫన్ టైంలో ఇది మన లొకేషన్ చూసారు కదా, న్యూ రివర్ గార్జ్. ఇది అదే మన న్యూ రివర్, దాన్ని గార్జ్ అంటారు ఎందుకంటే మధ్యలో ఉంది కాబట్టి. ఇవన్నీ మోసుకొని వెళ్ళొచ్చా నేను? సో ఈ వ్యూ పాయింట్లో అందరం కూర్చొని వాళ్ళందరూ బియర్ తాగుతూ, నేనేమో లంచ్ తింటూ భలే ఎంజాయ్ చేసాం. ఇదే మన న్యూ రివర్. ఈ వ్యాలీ అసలు ఇంత నిర్మానుష్యంగా హైలైట్ ఆఫ్ ది స్ట్రిప్ మాట, కూర్చొని బాగా రిలాక్స్ అయ్యి నవ్వుకున్నాం. సో అది July 4th స్పెషాలిటీ. సో ఇది రేపు వైట్ వాటర్ రాఫ్టింగ్ న్యూ రివర్ గార్జ్లో. సో ఇది రేపు బుక్ చేశారు, కిడ్స్ అందరూ వెళ్తున్నారు ఫ్యామిలీస్. సో ఇది రేపటి ఈవెంట్. సూపర్ ఉంది కదా ప్లేస్ అంతా, ఎన్నో యాక్టివిటీస్ ఉన్నాయి. ప్లే పెన్స్ అని అక్కడ ఆడేది, తర్వాత ఇక్కడ ట్రిప్లోని ఫొటోస్ తీసి, అంటే మన వైట్ వాటర్ రాఫ్టింగ్ అవి చేసినప్పుడు కెమెరాలతో తీయలేం కదా, సో ఆ ఫొటోస్ వాళ్ళు రికార్డ్ చేసి అవి ఇక్కడ అమ్ముతారు అన్నమాట. సో వాట్ అ బ్యూటిఫుల్ వెకేషన్. July 4th వెరీ వెల్ స్పెంట్. ఒక క్యాథడ్రల్ ఫాల్స్ అని ఒక మంచి ఫాల్స్ ఉంది, అదొక 24 మైల్స్ ఆర్ 20 మినిట్స్ అవే. దానికి డ్రైవ్ చేసుకుని వెళ్తున్నాం. చూడండి ఎంత లష్, ఇదంతా ఫారెస్ట్ ఏరియా. సో చాలా బాగుంది ఆ క్యాథడ్రల్ ఫాల్స్. నేను పిక్చర్ చూశాను, బ్రహ్మాండంగా ఉంది. అక్కడికి వెళ్ళాక చూద్దాం ఎలా ఉంటుందో. దయగో వెస్ట్ వర్జీనియా మొత్తంలో ఏ రోడ్ చూసినా ఇలానే ఉంటుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో, కర్వ్స్ కానీ గ్రీనరీ కానీ చాలా లష్గా మౌంటైనస్గా. సో ఈ క్యాథడ్రల్ ఫాల్స్ అయితే ఒక ఫోటో చూసి చాలా ఇంప్రెస్ అయిపోయాం. వెళ్తున్నాం. సో ప్రాబబ్లీ మాకు డిసప్పాయింట్ చేయదేమో అనుకుంటున్నాం. లెట్స్ గో అండ్ సీ. సో మీకు ఇప్పుడు చూపిస్తాను ఒక బ్రహ్మాండమైన వాటర్ ఫాల్. రెడీనా? There you go. Wow. So beautiful ఉంది. సో వెస్ట్ వర్జీనియాలో చాలా అమేజింగ్ థింగ్స్ చేసాం. ఇది చూడండి, ఈ వాటర్ ఫాల్ అనుకోకుండా లాస్ట్ మినిట్ వచ్చాం. మీకు షోకేస్ చేస్తాను, చూపిస్తాను దగ్గర నుంచి జూమ్ చేసి ఎలా ఉందో. బ్యూటిఫుల్ ప్లేస్, చాలా నచ్చేసింది. వెస్ట్ వర్జీనియా ట్రిప్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ట్రిప్. 8 మంది ఫ్యామిలీస్తో కలిసి వచ్చాం కదా. అసలు July 4th వన్ ఆఫ్ ద బెస్ట్ July 4th వీకెండ్స్ ఇది. లవ్ దిస్ ప్లేస్ టోటలీ. దీని పేరు క్యాథడ్రల్ ఫాల్స్. గాట్ ఇట్? వెరీ బ్యూటిఫుల్. వాటర్ ఫాల్ దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. రియల్లీ గార్జియస్.
సో ఇది వాటర్ ఫాల్, ఇంత బ్యూటిఫుల్ ఉంది. సో దీన్ని క్యాథడ్రల్ ఫాల్స్ అంటారు. ఈ స్కేల్ చూడడానికి మీకు చూపిస్తున్నా, అంటే మనుషులు పక్కన ఉంటే మీకు ఎంత హైట్ ఎంత టాల్ ఉంది అని చూపించడానికి ఈ స్కేల్ కోసం చూపిస్తున్నా. చాలా బాగుంది, వెరీ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్. దేర్ యు గో. సో ఎండ్ ఆఫ్ అ బ్యూటిఫుల్ July 4th హాలిడే. సో మేము మళ్ళీ ఈ మౌంటైన్ టాప్ మీదకి వచ్చాం. అది వ్యాలీ, అక్కడ న్యూ రివర్ ఉంది. ఓకే, సో ఇక్కడ మేము రెస్టారెంట్ తినకు వచ్చాం. సో బ్యూటిఫుల్ సెట్టింగ్, అబ్సల్యూట్లీ గార్జియస్ July 4th వీకెండ్. సో చూడండి, మొత్తం టేబుల్ అంతా మందే, ఈ టేబుల్ అంతా మందే, చూసారు కదా. గురుజీ, ఏ గురుజీ, ఓకే, టేబుల్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఇది గణేష్. అనుష్క, అను, సేలో. ఇది మొత్తం మా గ్యాంగ్, మొత్తం అంతా అది. ఓకే, ఇవన్నీ ఎన్ని ఆర్డర్ ఇచ్చావు మాకే తెలీదు, ఇవన్నీ ప్లాటర్స్. సో నేనైతే ఆయిస్టర్స్ విత్ హార్స్ రాడిష్ తీసుకున్నా. సో ఫుడ్ అయితే ఇంకా అలా ఎండ్లెస్. సో ఇది July 4th గ్రాండ్ డిన్నర్. సో పాస్తా కూడా ఆర్డర్ ఇచ్చాం, మెయిన్ కోర్స్ వస్తుంది ఇంకా. సో వావ్, ఇది మాదేనా ఆస్పరాగస్ అండ్ ఫైర్ వర్క్స్. January 4th కదా, సరిగ్గా లేదు, July 4th. ఇది స్వాతి మెయిన్ కోర్సు, శామన్ ఫిలే, తర్వాత స్వీట్ పొటాటో క్యాసరోల్, స్వీట్ పొటాటో పుడ్డింగ్ లా, తర్వాత ఫ్రెష్ ఆస్పరాగస్, గ్రిల్డ్ ఆస్పరాగస్. ఇది స్వాతి మెయిన్ కోర్స్. सेलिब्रिटी हमने बोला लफूड है, उन्होंने बोला सेलिब्रिटी हमने बोला लफूड है, उसका दिल टूट गया. इलाकत मफलिया, इलाकत मफलिया. కాంటాక్ట్స్ ఏమన్నా తెలుసా, నువ్వు 186 కంట్రీస్ తిరిగావు కదా, నాకైతే ఫేక్ అనిపిస్తుంది. అయితే వాడు సడన్ గా నిజమే అన్నాడు. అయితే वो बोला 186 गया, ये बोला फेक है, उसका दिल टूट गया. इलाकत मफलिया. Some July 4th. Thanks to everyone for planning and excellent execution. Excellent execution. Yes. And I am really fortunate that I joined in last minute because I was supposed to meet my friends, and then in last minute it got cancelled, and Guruji called me. Thank you, Guruji and Madhu. Mention me, man. And RTD. Yeah, everyone is like contributed. Thank you, Ravi, for Done. Thank you, man. So it was blast. First of all, this West Virginia itself is like awesome, but having this kind of company really made all the difference. He's a great company. We love Coco. He's a love Coco. गट्टिगा गट्टिगा. उसने यूरोप बोला, इसने कैबिन बोला, उसने यूरोप बोला, इसने कैबिन बोला, सब लोग आ गए, इसका दिल टूट गया. इलाकत मफलिया, इलाकत मफलिया. इसका छोटा अगर है. అది నువ్వే పాడు, ఎందుకంటే నాకు తెలియదు ఎక్కడ చోటు. కమాన్ స్వాతి పాడు, You can do it. ఎక్కడ నుంచి start చేయాలి? మీకు చిన్నిలంది నీకు ట్యూన్ తెలుసు, ఎక్కడి నుంచి start నీకు నీ కాంటెక్స్ట్ ట్యూన్ రెండు తెలుసు. इसका दिल टूट गया. అందరికి క్వశ్చన్ ఎంత అయింది అని. సో మా మొత్తం డిన్నర్ ఖర్చు అయింది $570.28.
ఆవిడకి టిప్పు $100. సో మొత్తం ఈ డిన్నర్ ఖర్చు $670. అది విషయం. డిన్నర్ బ్రహ్మాండంగా అయింది. ఇక్కడ రిసార్ట్లోని ఒక షాపింగ్ ఉంది. సో గురూజీ చెక్ చేద్దాం అంటున్నారు, వెళ్దాం. క్లోజ్ ఏమో గురూజీ, లాక్ చేసి అయిపోయింది, డన్. సో క్యాన్సల్. సో అది గైస్ మా ఫ్యామిలీ July 4th వెకేషన్, 8 ఫ్యామిలీస్తోని వన్ ఆఫ్ ద బెస్ట్ July 4th వీకెండ్స్. బాగా ఎంజాయ్ చేసాం వెస్ట్ వర్జీనియాలోని. సో హ్యాపీ July 4th అగైన్. డే ఎండ్ అయిపోయింది కాబట్టి టైమ్ టు గో హోమ్. సో ఇంకా మీరు ఫాలో అవ్వకపోతే మర్చిపోకుండా రవి తెలుగు ట్రావెలర్ ఛానల్కి ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. గాడ్ బ్లెస్ USA. July 4th ఫైర్ వర్క్స్ అవి స్టార్ట్ అయింది. సో రోడ్ పక్కన, అంటే మేము పార్క్ ఏం వెళ్ళలేదు, జస్ట్ రోడ్ పక్కన ఉంటే చేస్తున్నాం అన్నమాట. Turn left onto US 19 North. శివరంజని నవరాగిణి కనులు పండు వెన్నెల గనులు